అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్య టీవీ. ఈ వీడియో చూసే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే కోడిగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తాను. అందుకు ఇదిగోండి ఒక 3 ఆనియన్స్, అలాగే ఒక 3 ఎగ్స్, కొంచెం ఒక చిటికెడంత కరివేపాకు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, అలాగే పప్పులు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలను అయితే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక దీంట్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో కొంచెం పప్పులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ కలిపి ఉంటాయి. అలాగే ఎండుమిరపకాయలు, ఒక చిటికెడంత కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని. అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను అయితే ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి అయితే బాగా. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉల్లిపాయలని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక చూడండి ఎలా తయారయ్యో, లైట్ గోల్డ్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడైతే ఇందులో ఎగ్స్ పగలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ ఎగ్స్ పగలగొట్టుకున్న దాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి ఎగ్స్ ఒకేసారి పగలగొట్టుకొని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే మనకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు. చూడండి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇదిగోండి కొంచెం. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు, కారం అనేది మన రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇదిగోండి ఇలా వేసి కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. కోడిగుడ్డు ఫ్రై అనేది ఎలాగ రెడీ అయిందో చూడండి ఒకసారి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి. ఫ్రై అనేది రెడీ అయిపోయింది బాగా. చూడండి అసలుకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి మా వీడియోస్ అప్పుడప్పుడు వస్తుంటాయి చూడండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను. తప్పకుండా చూడండి.